హాయ్, వెల్కమ్ టు యూఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే ఉండే దాంట్లో ఎలా హ్యాపీగా ఉండాలనేసి. అంటే కొంతమంది చెప్తారు కదా, అయ్యో చూడు ఓడి చూడు ఎంత ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి చూడు అంత ఉంది, మనకు చూస్తే ఇంతే ఉంది, మనం అది కొనుక్కోలేము, ఇది చేయలేము, అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని అనుకుంటుంటాం కదా. కరెక్టే, అనుకునేది కరెక్ట్, అనుకునే దాంట్లో కరెక్ట్ లేదు. కానీ ఎప్పుడైనా మనకాడ ఏముందో దాన్ని పెట్టుకొని లైఫ్లో నెక్స్ట్ ముందుకు ఎలా ఎదగాలి, సో అలా మనం కూడా ఏమైనా కొనవచ్చు, అలా మనం ఎక్కడికైనా పోవచ్చు, అలా మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ దానికి ఏం చేయాలనేది ప్రయత్నించాలి. ఫస్ట్ మనం చేయాల్సింది మనం దానికి ఎలా అచీవ్ చేయాలి, అది కావాలంటే మనకి ఎలా అచీవ్ చేయాలి, మనం హ్యాపీగా ఉండాలి, ఎలాగైనా ఉండవచ్చు, బాగా హ్యాపీగా ఏదైనా మనం కొనుక్కోవాలి అనే దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, తర్వాత సేవింగ్ చేయాలి. ఓకేనా? చేస్తూనే ఉన్న దాంట్లో ఎంత ఉందో అంత పెట్టుకొని హ్యాపీగా ఉండే చూడాలి. అర్థమవుతుందా? ఏమంటే మనం ఎప్పుడైనా అయ్యో మనకడ ఏమి ఇంతే ఉంది, ఓడి చూడు మంచి బట్టలు వేసుకుంటుండు, ఓళ్ళు చూడు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అనుకుంటే ఎప్పటికీ మనకు అయ్యే ఉంటుంది. ఎప్పుడు ఇంకొకరిని చూసి మనం బేజారు పడుకుంటూ దానికే మనం ఫీల్ అయిపోతూ ఉండేదే. కానీ మైండ్లో పెట్టుకోండి, మీరు ఏం అవ్వాలో, మీ అచీవ్మెంట్ ఏముందో లైఫ్లో మీరు ఎట్లా పైకి ఎదగాలనేది మైండ్లో పెట్టుకోండి. బట్ అది మాత్రం డిలీట్ చేయొద్దండి ఎప్పటికీ. అది పెట్టుకొని ఉండే దాంట్లో హ్యాపీగా ఉండాలి. ఎలా హ్యాపీగా ఉండే కాబట్టి వేరే వాళ్ళని చూస్తూ మనం ఎలా హ్యాపీగా ఉండేదంటే, ఎప్పటికైనా మనము హ్యాపీగా ఉండాలంటే మనం ఇలా ఉన్నాము మిడిల్ ఫ్యామిలీ, మనకంటే మోసంగా ఎలా ఉన్నారంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సిటీలో అయినా రాత్రి 11-12 గంటలకి బైక్ లేదో సైకిలో మీ దగ్గర ఏముందో సో ఆ బైక్లో వెళ్ళి రోడ్లపై చూడండి, రైల్వే స్టేషన్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, తర్వాత ఇంకేంటి బస్ స్టాండ్ దగ్గర, అక్కడ వెళ్ళి చూడండి. వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు, పడుకోవడానికి ప్లేస్ లేదు, పోలీసు వాళ్ళు వచ్చి కొడతారు, పిల్లలకి స్వెటర్ ఉండదు, దోమలు కరుస్తుంటాయి, స్మెల్, కరెక్ట్ ఫుడ్ ఉండదు, కప్పుకోవడానికి బెడ్షీట్ ఉండదు, ఒక పిల్లో ఉండదు. అంటే వాళ్ళు ఆకలితో చలికి ఎట్టుండాలంటే రోడ్డు పైన పండుకొని, వర్షం వచ్చిందంటే ఎక్కడ పండుకోవాలని తెలియదు, దొంగలు ఉంటారు, ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారు, అదొక భయము. అంటే వాళ్ళ లైఫ్తో అంతా పోల్చుకుంటే మనం ఎంతో బెటర్ అనిపించాలి, చాలా బెటర్గా ఉంటాం మనమేమో అరే మనకి అది లేదు ఇది లేదు అంటారు. కానీ వాళ్ళ లైఫ్లో అంతా చూసుకుంటే అబ్బా వాళ్ళకంటే మనం బెటర్ అనిపిస్తుంది, అప్పుడు అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు ఆలోచించండి. ఎప్పటికైనా మనం ఏదైనా ఒకటి కావాలా అచీవ్ చేయాలంటే మైండ్లో పెట్టుకొని హార్డ్ వర్క్ చేసుకునేసి మనకి ఎంత అవుతుందో సేవింగ్ చేసుకొని పోతే అది ఎప్పటికైనా అచీవ్ చేస్తాము. అది కాకుండా ఫీల్ అవుతూ వాళ్ళు చూడు ఇలా ఉన్నారు, వీళ్ళు చూడు అలా ఉన్నారంటే మన ఫీలింగే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఫీల్ అయ్యే దాంట్లో మీకేం వస్తుంది ఆలోచించండి. ఒకవేళ మీరు ఫీల్ అయినరు మనకి ఇది లేదు అది లేదని, దాని నుంచి మీకు ఏమొస్తుంది? ఒకరోజు ఫీల్ అవుతారు, 2 రోజులు ఫీల్ అవుతారు, 3 రోజులు ఫీల్ అవుతారు, 1 నెల ఫీల్ అవుతారు, 1 సంవత్సరం ఫీల్ అవుతారు. ఏమొస్తుంది? ఏమీ రాదు. అర్థమైందా? ఇంకొకరు ఏదో ఎదిగారని వాళ్ళని చూసి అసూయించుకునేది కాదు. వాళ్ళు అలా ఎదిగారు, మనం కూడా అలాగే బాగా ఇంకా వాళ్ళకంటే ఇంకా మనం బాగుండాలనేది ఆలోచించి అలా మనం కొనసాగితే మన లైఫ్ ఎప్పటికీ బాగుంటుంది. అందువలన దయచేసి ఉన్న దాంట్లో ఎంత ఉందో అంతలోనే హ్యాపీగా ఉండండి. ఒకరు పిజ్జా తీసుకుంటున్నారా, మనం ఒక పానీపూరి తిందాం, హ్యాపీగా తినండి. అరే ఇదే ఉందరా ఈరోజు, రేపు తిందాం లేరా అది, అలా వెళ్ళండి. ఓల్డ్ కోట్ సూట్ వేసుకున్నాడా, నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళు, ఇదే ఉంది ఈరోజు వేసుకుందాం, రేపు కావాలంటే అది వేసుకుందాం. అంటే ప్రతి దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే వాడు కారులో వెళ్తున్నాడు, ఓకే అయింది, మనం బండిలో వెళ్తున్నాము, ఓకే పర్లేదు, రేపు ఇంకొక రోజు మనం కారు తీగిపోమా అనేసి ముందుగా ప్రతి దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే
మీ లైఫ్ బాగుంటుంది, మీరు అనుకున్న గోల్ను కూడా అచీవ్ చేస్తారు. అది కాకుండా ఎప్పుడు ఏంట్రా ఇది ఇలా ఉంది, ఇదేంట్రా అలా ఉంది, ఓడు చూస్తే ఇట్టున్నాడు, వీడు చూస్తున్నట్టు, మా బంధువులు చూడు ఒకరు చూస్తే టాప్లో ఉన్నారు, మేము చూస్తే ఇట్లా అయిపోయాము, మా పేరెంట్స్ మాకు ఇట్లు చేసిన అట్లు చేసిన, అయిపోయింది, ఉండేది ఏదో అయిపోయింది. కానీ ప్రస్తుతానికి నువ్వు ఏముండవు, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది ఆలోచించుకుంటూ ప్రతిదాన్ని మీకు వచ్చే ఇదే ప్రాబ్లమ్ని అది పాజిటివ్గా అనుకొని ఫేస్ చేసుకొని ముందుగా లీడ్ చేసుకొని పోయామంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఉన్నాను, నేను అంతే, సేమ్ ఉన్న దాంట్లో ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఉండాలి. ఏమంటే ఇది ఉండేది ఒకే ఒక లైఫ్ అండి, ఒకే ఒక లైఫ్. నెక్స్ట్ జన్మ అనేది ఉంటుందా లేదా ఏమో ఎట్లా తెలియదు, ఎవరికి తెలియదు. చెప్తారు వచ్చే జన్మ ఉంటుంది, అలా పుడతారు, కాకిగా పుడతారు, పక్షిగా పుడతారని, బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఉన్న లైఫ్ మనం ఏదో పెద్దగా సాధించే కంటే చెందే కంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేస్తే లైఫ్ బాగుంటుందండి. దయచేసి ఆలోచించండి. ఇప్పుడున్న అబ్బాయిలు తర్వాత చాలామంది అరే మనం ఎందుకురా మన లైఫ్ ఇలాగే ఉంది అలాగే ఉందని ఆలోచించే కంటే అలా ఉండాలని అనుకొని ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు చూడండి, మీరు చేసి చూడండి. కొంతమంది ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి చూడండి. లేదు మీరు చాలా డల్ అయినప్పుడు అలా రాత్రి ఒక 11-12 గంటలకు అట్టా బైక్ వేసుకుని వెళ్తే వాళ్ళని చూసినప్పుడైనా అరే మనకు ఒక చిన్న ఇల్లు ఉంది, మనం టైంకి భోజనం తింటున్నాము, టైంకి మన ఇంట్లో ఒక చిన్న టీవీ ఉంది, టైంకి ఒక చిన్న హోమ్ థియేటర్ ఉంది, లేదు ఏదో ఒకటి మనం పడుకోవడానికి స్థలం ఉంది, మన చుట్టుపక్కల మన రిలేషన్ అలా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమి ఉండదు, ప్రతిరోజు నరకమే వాళ్ళకి. సో ఆ లైఫ్తో పోల్చుకుంటే మనం ఎంతో బెటర్గా ఉన్నామని నేను అనుకుంటున్నాను. సో అందువల్ల నేను ఇది మీకు చెప్పాలనుకున్నాను. సో థింక్ చేయండి నేను చెప్పింది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైతే ఇలా ఫీల్ అవుతున్నారో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ఇలాగే ఉంటుంది, కరెక్ట్. బట్ అది అనేది ఉంది మైండ్లో, ఎప్పుడు అది అనేది పెట్టుకోండి. మీరు ఏం అచీవ్ చేయాలనేది పెట్టుకోండి, కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేసుకోండి, అంతవరకు చెప్పగలను. సో ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం మీరు ఏం కామెంట్ చేస్తారో చూద్దాము. సో మీ కామెంట్ ద్వారా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సో చాలామందికి ఉపయోగం అవుద్ది. థ్యాంక్ యూ.